హాయ్ అండి, నేను మీ కోమల. వెల్కమ్ టు మై ఛానల్ కోమల తెలుగు కుకింగ్ ఛానల్. ఇదిగోండి కాకరకాయలు కట్ చేసుకున్నాను. కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఒక కప్పు మజ్జిగ పోస్తున్నానండి. మజ్జిగ పోసి కొంచెం బాయిల్ చేస్తాను. ఇదిగోండి కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం ఉడకపెడతానండి. ఎందుకంటే ఈ చేదంతా పోతుంది. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు. అందుకోసమని ఇలా చేస్తాను అన్నమాట. మళ్ళీ చూపిస్తానండి ఉడికిన తర్వాత. A few moments later. ఇదిగోండి కాకరకాయలు బాయిల్ చేసి పెట్టుకున్నా అండి. ఇలాగా నీళ్ళంతా వడకట్టేసేయాలి. ఇలా వస్తాయండి నీళ్ళు. ఇవి పారబోసేయడమే. ఇవి కాకరకాయలు, కేజీ కాకరకాయలండి. చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఒక 5-6 కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇదిగోండి తాలింపు గింజలు, ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి అండి. ఇది వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఇదండి. నేను మళ్ళీ పొయ్యి మీద వేసేటప్పుడు చూపిస్తాను అండి. వెలిగించిన బండి పెడుతున్నాను. నూనె పోస్తున్నానండి కాకరకాయ ఫ్రై కోసం. 1 2 2.5 పోసానండి. కాకరకాయ ఫ్రై చేయాలి కదా, అందుకోసం. ఇదిగోండి తాలింపు గింజలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేగిపోయినాయండి. ఇంతే, ఇలాగ వేగితే చాలు. ఎందుకంటే ఇవి కూడా వేస్తాం కదా. పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇది కొంచెం బ్రౌన్గా వేగాలండి. ఇదిగోండి కరివేపాకు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. 2 సమంగా వేగిపోతాయి. ఇది మరీ ఎక్కువ వేగక్కర్లేదండి, ఎందుకంటే కాకరకాయ వేస్తాం కదా. 2 ఈక్వల్గా వేగుతాయి. ఇదిగోండి ఇలా వేగితే చాలండి ఉల్లిపాయలు. ఎందుకంటే ఈ 2 ఒక్కసారి వేగుతాయి కాబట్టి వేసేస్తున్నాను కాకరకాయలు. మళ్ళీ చక్కగా వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. 5 minutes later. ఇదిగోండి ఇలా వేగినాయి. ఇంకా కొంచెం వేగాలండి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు కొబ్బరి, వెల్లుల్లిపాయ, కారం వేయాలండి. ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను కావాల్సినంత. మీకు కావాల్సినంత మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసాను, చిన్న స్పూన్తో. పసుపు వేస్తున్నాను కొంచెం. ఇందాక కొంచెం వేసాను కదా బాయిల్ చేసేటప్పుడు, ఇప్పుడు కొంచెం వేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు వేస్తున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత కారం వేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కారం వేస్తే మాడిపోద్ది అనమాట. కారం, కొబ్బరి వేస్తే మాడిపోద్ది. అందుకోసం ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ వేస్తాను. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు కారం, కొబ్బరి వేస్తానండి లాస్ట్లో. ఇదిగోండి కారం వేస్తున్నాను. వేగిపోయింది. ఇంకా ఎక్కువ వేగినా సరే బాగోదు. ఇలా వేగితే సరిపోతుంది. కొంచెం కారం వేస్తే మగ్గిన తర్వాత మళ్ళీ కొబ్బరి వేసుకోవచ్చండి. 3 ఒక్కసారి వేసుకోవచ్చు, కానీ మాడిపోద్దండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు అంత వేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్లు వేసాను కొబ్బరి. ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే సరిపడా వేసాను. అది మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ ఫ్రైకి పప్పుచారు కానీ, సాంబార్ కానీ, పప్పు, టమాటా పప్పు, అలాగే నేనైతే కాకరకాయ ఫ్రై చేసి టమాటా పప్పు చేశానండి. ఇది బాగుంటుంది, ఈ 2 కాంబినేషన్లు. అదండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా అందరు చేస్తారు, కానీ ఇలా చేయండి ఒకసారి. ఇదిగోండి చక్కగా ఫ్రై అయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.